చాలా కాలం క్రితం 19వ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన 12 మందిని ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు. వారిని చనిపోయే వరకు ఉరితీయాలని ఆదేశిస్తాడు. మరణానంతరం నేరగాళ్లు మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు. అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామి వారు నిజ రూపంలో కనిపించినట్లు చెబుతారు. ఎవరికీ తెలియని రహస్య గ్రామం. తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికలు, ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవరికి తెలియకపోవడం విశేషం. ఇక్కడి ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు. గర్భగుడిలో ప్రజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకెళ్తారు.